కృష్ణం వందే జగద్గురం. మనము క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని కీర్తనను నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు మనము 3వ చరణాన్ని నేర్చుకుందామమ్మా. శ్రద్ధగా వినండి, చక్కగా నేర్చుకోండి. వీడియోను షేర్ చేసి ఇంకా కీర్తనలు నేర్చుకునే వాళ్ళకి ఇటువంటి చక్కనైన కీర్తన నేర్చుకొని శ్రీ మహాలక్ష్మి ఎదురుగా పాడితే శ్రావణ మాసం వస్తుంది కదా, చాలా చక్కగా ఉంటుంది. బాగా ఈ పాటను ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి అమ్మా. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఛానల్ ఫాలో అవుతుండండి, కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి అమ్మా, మర్చిపోవద్దు. ఇంకా మనం కీర్తనను స్టార్ట్ చేసుకుందాం. సాహిత్యాన్ని మనము ముందు చూద్దాం. పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి. పగటు అంటే ప్రకాశించు అని అర్థమమ్మా. మరి పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి. సెకండ్ టైం మళ్ళీ పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి. నెగడు సతి కలలకును నీరాజనం. గుర్తించారు కదా. నెగడు సతి కలలకును నీరాజనం. నీరాజనం అనేటప్పుడు అక్కడ నమ్ అనేటప్పుడు బాగా ఒత్తి పలికి చక్కగా నీరాజనం అనేట్టుకు రావాలి. మళ్ళీ పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి. నెగడు సతి కలలకును నీరాజనం. నెక్స్ట్ జగతి అలమేల్ మంగ. మంగ అన్నట్టు కొంచెం అక్కడ ఆ వచ్చేట్టుగా మనం చూసుకోవాలి. చక్కదనములకెల్లా చక్కదనములకెల్లా జగతి అలమేల్ మంగ చక్కదనములకెల్లా. నెక్స్ట్ టైం అనేటప్పుడు జగతి తీ అన్న తర్వాత అక్కడ కొంచెం ఈ వచ్చేట్టుగా మనం చూసుకోవాలమ్మా. సరేనా నాన్న. జగతి అలమేల్ మంగ చక్కదనములకెల్లా. నెక్స్ట్ నిగుడు అంటే వ్యాపించు అని అర్థము నాన్న. నిగుడు నిజ శోభనపు నీరాజనం. నీరాజనం నీరాజనం. మళ్ళీ మనం ఈ 2 లైన్స్ రిపీట్ చేయాలి. జగతి అలమేల్ మంగ చక్కదనములకెల్లా నిగుడు నిజ శోభనపు నీరాజనం. నీరాజనం నీరాజనం అని మనం అన్నాక తర్వాత మనము క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం. నీరాజనం నీరాజనం అని 2 టైమ్స్ అన్నాక నీరాజనం. ఇక్కడ ఆలాపన ఒకటి ఉంటుంది, ఆలాపన ఇస్తే అందంగా ఉంటుందమ్మా. నేర్చుకోండి, చక్కగా నేర్చి పాడుకుంటే మంచిది. రాకపోయినా ట్రై చేయండి తల్లి, సరేనా. అని ఇక్కడ మనము ఒక ఆలాపనిస్తే చాలా అందంగా ఉంటుంది. నేర్చుకోండి, వచ్చేస్తుంది. మరో మంచి కీర్తనతో మరో మంచి పాటతో మళ్ళీ మీకు కలుస్తాను. అప్పటి వరకు మన ఛానల్లో ఉన్న పాటలన్నిటిపైన ఒక కన్ను వేయండి, చక్కగా సాధన చేయండి. సాధనతోనే అన్నీ సమకూరుతాయి. సాధ్యం కానిది ఏమీ లేదు. ఎప్పుడు అందరూ ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, విజయాలను పొందుతూ ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనసారా ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ
సర్వే జనా సుఖినో భవంతు. జై భారత్, జై హింద్.